బాటిల్ ఇదరా? మందా? బాటిల్ లేదు. లేదా? ఇక రాదు. మళ్ళీ ఎప్పుడు అడక్కు. అయ్యో వృద్ధులో కాళ్ళు పట్టుకో, కళ్ళు పోతాయి. కాళ్ళు పట్టుకోవాలా? అలాగే. వీడు పాత రామదాస్ కాదు, కొత్త రామదాస్. ఎవడి పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనిషిగా నిలబడతాను. లే గురు 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 గురు. ఈ ఫ్యాక్టరీలోకి సారా సీసాలు రావడానికి వీలేదు. ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఎక్కడ సారా దుకాణం ఉండడానికి వీలేదు. ఆ పుట్టగా లాభం లేదు. ఆ బాటిల్ ఎందుకు? ఫుల్ బాటిల్ కొట్టిస్తాను. కొట్టాలి మరి. క్యాట్, పిల్లి, ఎంఏటి, మ్యాట్, చాప, ఆర్ఏటి ర్యాట్, ఎలిక, సిఏటి క్యాట్, పిల్లి, ఎంఏటి మ్యాట్, చాప, ఆర్ఏట. సిఏటి క్యాట్, పిల్లి, డిఓజి డాగ్, కుక్క. కుక్క, గాడిది, గొర్రి, అడ్డగాడిది, ఆడగడ్డ, గాడిద, అడ్డగాడిద, ఆడగడ్డ, అడ్డగాడిద, ఆడగడ్డ, అడ్డగాడిద, ఆడగడ్డ, నువ్వే గాడిద, ఆడగడ్డ, అడ్డగాడిద, నువ్వే ఆడగడ్డ, నువ్వే అడ్డగాడిద. బేటా రామదాస్, ఆడగడదని ఇంగ్లీష్ లో ఏమంటారు? అది అది చూడు దాదా, నన్ను ఆడగాడిద అంటున్నాడు. నువ్వే నన్ను అడ్డగడతా. ముందు నువ్వే అన్నా. ముందు నువ్వే అన్నా. బస్ బస్ బస్, ఠైరో ఠైరో ఠైరో. మీ ఇద్దరు ఇప్పుడే ఇంత కీచులాడుకుంటున్నారు. రేపు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే చిన్న యుద్ధమే చేస్తారు. అప్పుడు దెబ్బలాడుకోండి దాదా. నేను చదువుయేదాకా పెళ్లే చేసుకోను దాదా. బేటా రామదాస్, ముందు చదువు. నిన్ను ఫ్యాక్టరీలో ఫోర్మెన్ గా చూడవాలా? ఆ తర్వాత నీతో సొంతంగా ఫ్యాక్టరీ పెట్టించవాలా? అట్టా చెప్పు దాదా. చెప్పవలసింది అతనికి కాదు బేటి, నీకు. బాబు చదువుకునేటప్పుడు నువ్వు ఈ ఛాయలకి రాకూడదు. ఈ పొట్టేలు మొహం చూడకపోతే నాకు గడవదా ఏంటి? పెద్ద చందగాడు. రామదాస్, చదువు. సిఏటి క్యాట్, పిల్లి, ఎంఏటి మ్యాట్, చాప, ఆర్ఏటి ర్యాట్, ఎలిక, ఆర్ఏటి ర్యాట్, ఎలిక. చదువు. రామదాసు, నువ్వు ఈ ఫ్యాక్టరీలో చేరిన తర్వాత వర్కర్స్ లో చాలా తేడా కనిపిస్తుంది. అందరూ ఒళ్ళు వంచి పనిచేస్తున్నారు, క్రమశిక్షణతో మెదులుతున్నారు. నువ్వు తెచ్చిన ఈ మార్పుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అందుకు నీకు ఫోర్మెన్ గా ప్రమోషన్ ఇస్తున్నాను. అంతేకాదు, ఇక నుంచి నీ జీతం 1000 రూపాయలు. అన్నయ్య, రామదాస్ చేత ఏదైనా ఉపాధి కల్పన స్కీమ్ కింద చిన్న ఇండస్ట్రీ పెట్టించి అతను ఫ్యాక్టరీ ఆన్ చేయొచ్చు కదా. గుడ్ ఐడియా. బ్యాంక్ ద్వారా ప్రయత్నిద్దాం. వస్తా రామదాసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
కమ్మగా తీపి తినిపించావు. కారం కాసిన కాఫీ నీళ్ళు పట్రా. ఈ రోజంతా నువ్వు తీపి తినాల్సిందే. ఎందుకంట? తీయని సంఘటన జరిగింది కాబట్టి. నేను సొంతంగా ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి బ్యాంక్ వాళ్ళు అప్పివ్వడానికి ఒప్పుకున్నారు. అయితే ఈ రామదాస్ గారు ఫ్యాక్టరీ ఓన్ అవుతున్నారన్నమాట. ఇంకే రామదాస్ తీసేసి రాజా రామదాస్ గా పేరు మార్చుకుంటారు. అందుకే నాకంట కలొచ్చింది. ఏం కలొచ్చింది? అందమైన రాకుమారుడు టుట్టాయి జోరుగా గుర్రం మీద వచ్చాడు. నన్ను చూశాడు. కుక్కను గుర్రం నుంచి కింద దూకాడు. దూకి ఆ పక్కకు చేరాడు. చేరి బుక్క కొరికాడా? కాదు, వంట కొరికాడు. అన్ని అదో బుద్ధులే. ఇంకా ఏం చేశాడు? కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. అబ్బా, ఏగాదిగా చూశాడు. చూసి వాటేసుకున్నాడు. నీకు ఈ పని పించింది నిన్నింతటి వాడి చేసింది సులేమాన్ దాదయ్యనా? అవును. ఆయనకి చెప్పకుండా ఆహారాన్ని వేస్తున్నావా? నాకు చీర తెచ్చిన వాడు ఆయనకి ఏదే. ఉండు, ఇదిగో ఈ శాలువా తీసుకొచ్చాను ఆయనకి. నువ్వు ఈ చీర కట్టుకుంటే మన ఇద్దరం వెళ్ళి ఈ శాలువా ఆయన కప్పి ఆయన ఆశీర్వాదం తీసుకుందాం, సరేనా? అలాగే. నువ్వు బయటికి వెళ్ళు, నేను చీర మార్చుకోవాలి. నీకు అది చెప్తుంటా వెళ్ళు. అయితే వెనక్కి తిరుగు. పోనీ కళ్ళైనా మూసుకో. దాని మహిమ కాదు కదా. విజ్జి విజ్జి, నా బజ్జి దండలు పట్టుకొచ్చాను. ఇంకా మన పెళ్ళే కావాలి. అదే మీ అక్క నక్క రాక్షసి గయ్యాల గంప, అది రాకుండా మనకి పెళ్లి జరిగిపోతే ఎంతో ఆనందం. మరి నువ్వు లేకపోతే ఎలా చెప్పమ్మా? నేను నక్కనా, రాక్షసనా, గయ్యాల గంపనా? మిమ్మల్ని అన్నదండి. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. నేను ఆడదాన్ని కానా? మీ మీద మీకే ఎందుకండి అనుమానం? వదిలితే మీరిద్దరు కలిసి కులుకున్నారా? అది ఇద్దరు జరగదు. ఇదే నీకు ఆఖరి వార్నింగ్. మంచిగా మనసు మార్చుకొని నాకు లొంగావా? సరే సరే, లేదా నిన్ను ఏ ఎలకనో పిల్లనో చేసి కరకర కాసి వండి